ఈ శిథిలమైపోతున్నదే మళ్ళీ జీవంతో వస్తుంది, ఇది మళ్ళీ నిలబట్టబడుతుంది. ఈ లైఫే చెప్పండి, ఆ లైఫ్తో కంటిన్యూ అయిపోతుంది. ప్లేటోకు తెలియని సిద్ధాంతం చెప్పండి బైబిల్ చెప్తుంది. గ్రీకు మేధావులకు తెలియని మౌలికమైన విషయం చెప్పండి బైబిల్ చెప్తుంది. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? సృష్టి ఎక్కడికి పోదు, ఈ సృష్టి కూడా మళ్ళీ పునరుద్ధానం చెందుతుంది. ఆ పునరుద్ధానం చెందడంలో ప్రథమ ఫలంగా మనకు రుజువు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రథమ ఫలం అంటే చెప్పండి, సృష్టిలో ఫస్ట్ రిజల్ట్ అయినా నెక్స్ట్ మిగిలిన సృష్టి చెప్పండి రాబోతుంది. అదే ఆయన అన్నాడు, మనుష్య కుమారుడి శబ్దాన్ని వింటారు మళ్ళీ జీవిస్తారంటే దాని అర్థం ఏంటి చెప్పండి? మళ్ళీ జీవిస్తారంటే ఈ లైఫ్ అలా కంటిన్యూ అయిపోతుంది అంతే. ఇప్పుడు చెప్పండి, ఆ రోజు గొడవలు ఉంటాయంటే పెద్ద గొడవలే ఉండవు. ఆ రోజు బుద్ధి మారుతుంది, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, సూర్యుడు ఉండడు, ఎండతో పని లేదు, వడగాలు ఉండదు. ఆ లైఫ్ ఎలా ఉంటుందంటే ఆ ఎవెన్తో కనెక్ట్ చేయబడతాం కనుక ఆ లైఫ్ కంటిన్యూ అయిపోతుంది. మీరు ప్రకటన గ్రంథం కూడా పోల్చినప్పుడు మీరు చూడండి, పరలోకపు పట్టణానికి మనం వెళ్తున్నామని అక్కడ రాయబడదు, కానీ యెరూషలేము పట్టణమే ఎక్కడ దిగి వస్తుందంట? చదివిన వాళ్ళకి అర్థమవుతుందంటే యెరూషలేము పట్టణం ఎక్కడ దిగి వస్తుందంట? భూలోకానికి దిగి రావడం నేను చూస్తున్నాను. అంటే యెరూషలేము పట్టణం దిగి రావడం అంటే పరలోకం ఒక రోజు చెప్పండి ఈ భూమితో కలిసిపోబోతుంది. భూమి, ఆకాశము, పరలోక రంజు మళ్ళీ ఇవన్నీ ఏకం కాబోతున్నాయి, మిళితం కాబోతున్నాయి. అవి మిళితమైపోతాయి అనడానికి రుజువు ఏంటంటే అదిగో ఆ రోజు ఆయన చూపించాడు. ఆయన ఎలా ఉండేవాడు తెలుసా? కనబడేవాడు, కనబడకుండా ఉండేవాడు. అది ఏ లైఫ్ అంటే ఆ యూనివర్స్కి వెళ్ళేవాడు చెప్పండి, ఈ యూనివర్స్కి వచ్చేవాడు. ఎక్కడ కనబడేవాడు అక్కడికి వెళ్ళేవాడు, తండ్రితో మాట్లాడేవాడు, శిష్యులతో మాట్లాడాడు. ఇవైది దోబూసులాట్లా ఉంటుంది. ఈ దోబూసులాట ఒక రోజు ఉండదు, మొత్తం స్పష్టం చేయబడుతుంది, అంతా ఏకమైపోద్ది. అప్పుడు తండ్రిని మనం చూస్తాం, తండ్రి చెప్పండి మనల్ని చూస్తాడు. ఏదైనా వన్నపు జీవితం మళ్ళీ చెప్పండి కంటిన్యూ అయిపోతుంది. ఆదామవలు చెడగొట్టింది అదే, ఆదామవలు పోగొట్టింది అదే. ఆ పోగొట్టింది ఇవ్వడానికే మనుష్య కుమారుడు మరలా ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది. ఎవరు అడుగుతున్నారు ఏమనంటే మనుష్య కుమారుడు చనిపోవాలంటారా అంటే మనుష్య కుమారుడు చనిపోవాలి, ఎందుకంటే మనుష్యుడు చేసిన దానికి పాపం వస్తే మళ్ళీ మనుష్యుడి వల్లనే ఆ పాపం ఏమవాలి చెప్పండి పోవాలి. మనుషుడు చేసిన పాపం వల్ల ఇదంతా జరిగితే ఆ మనుషుడు చేసిన త్యాగం వల్లనే మళ్ళీ ఇదంతా ఏమవాలి చెప్పండి రుణం చెల్లింపబడాలి. ఆ సిస్టమ్ అయిన అందుకే మనుష్య కుమారుడికి ఎందుకు పుట్టాల్సి వచ్చిందంటే మనిషిగా పాడు చేసాం కనుక మనిషిగా రావాల్సి వచ్చింది. ఏ మనిషి అయితే పాడు చేశాడో మళ్ళీ ఆ మనిషే చెప్పండి దాన్ని బాగు చేయాల్సిన బాధ్యత ఉంది. మనం ఎవ్వరం బాగు చేయలేం కనుక ఆ మనుష్యుడిగా ఆయన వచ్చి పడిపోయిన ఈ సృష్టిని మళ్ళీ నిలబెట్టడానికే దేవుడే దీనుడుగా రావాల్సి వచ్చింది. పునరుద్ధానం అంటే ఏంటి చెప్పండి? మన ఇంటికి వెళ్ళిపోవడం కాదు చెప్పండి. పునరుద్ధానం అంటే ఏంటి చెప్పండి? ఈ లైఫ్ చెప్పండి కంటిన్యూ అవుతుంది. పునరుద్ధానం అంటే ఏంటి చెప్పండి? ఈ జీవితాలు ఎక్కడికి చెదిరిపోవు. పునరుద్ధానం అంటే ఏంటి చెప్పండి? బతకాలన్న ఆశ మట్లో కూరుకుపోయి ఉండిపోదు, ఒకరోజు ఖచ్చితంగా బతుకుతాం. పునరుద్ధానం అంటే ఏంటి చెప్పండి? ఇదిగో మనం అందరం మరలా సజీవంగా లేకపోతున్నాం. పునరుద్ధానం అంటే ఏంటి చెప్పండి? ఈ భూమి పరలోకం ఒకరోజు మళ్ళీ చెప్పండి అనుసంధానం చేయబోతున్నాయి. పునరుద్ధానం అంటే ఏంటి చెప్పండి? అదిగో ప్రభు పడిపోయిన దేహాన్ని తిరిగి లేపాడు, మన దేహాన్ని కూడా తిరిగి లేపుతాడు.